హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. రావడమే కాదండి, టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మ్యాచ్ ఎలా జరుగుతుందని చాలామంది అభిమానులు ఎదురు చూశారు. ఎందుకంటే అత్యంత ఉత్కంఠంగా జరుగుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎట్టకేలకు మ్యాచ్లో మాత్రం మన టీమిండియా అపూర్వ విజయం సాధించి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు బౌలింగ్లో, ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో ఆదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ పని అయితే మామూలుగా చెప్పవచ్చు. ఇటు కుల్దీప్ యాదవ్, అదేవిధంగా మన బూమ్రా, అదేవిధంగా ఇతర బౌలర్లందరూ రాణించడం టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక బ్యాటింగ్లో వచ్చినటువంటి టీమిండియా ఇక వచ్చి రాగానే మన యాజువల్గా అభిషేక్ శర్మ అటు 6 4లతో అదరగొట్టిన వేళ మరి తర్వాత వికెట్లు పోయినప్పటికీ ఇటు సూర్యకుమార్ యాదవ్, అదే తిలక్ వర్మ ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడుకొని టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోయింది చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల కంటే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించాలని చెప్పి అభిమానులు కోరుకున్నారు. ఎట్టకేలకు టీమిండియా భారీ విజయం సాధించి అద్భుత విజయంతో ముందుకు దూసుకొని చెప్పుకోవాలి. ఇప్పటివరకైతే ఆసియా కప్లో 2 గెలిచి టీమిండియా టాప్లో ఉన్నప్పటికీ నెక్స్ట్ వచ్చే టీంలు అసలు టీమిండియా కనీసమైన పోటీ ఇస్తాయని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి బ్యాటింగ్ డెప్త్, బౌలింగ్ డెప్త్, ఫీల్డింగ్ డెప్త్ బాగుంది టీమిండియా. 9 నెంబర్ వరకు బ్యాటింగ్ ఆల్రౌండ్లో నిండు కుండలా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ మ్యాచ్ మరి ఎలా ఆడతారో తెలియదు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేరు కాబట్టి, అనుభవికులు లేరు కాబట్టి ఎలా కొద్దిగా ఒత్తిడిగా ఆడతారని చెప్పుకున్నారు అభిమానులు. అయితే అటువంటిది ఏం లేకుండా చాలా కూల్గా మన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అద్భుతంగా టీమిండియాలో కీలక పాత్ర పోయిందని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఈ విజయం పట్ల అభిమానులు యావత్ ప్రపంచంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిమానులు చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఎంపర్స్ కూడా టీమిండియాకే మంచి కలిసి వచ్చే అవకాశాలు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు 2 ఎంపర్స్ కాల్ వచ్చినప్పుడు కూడా టీమిండియానే పైచే సాధించిందని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఈ ఇండియా పట్ల ఇప్పుడు అభిమానులు చెక్తే ఇండియా అంటున్నారు.